నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు తెలంగాణకు దుర్దినం అనే చెప్పాలి. ఈ మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ అనే నినాదానికి దురదృష్టవశాత్తు తెలంగాణ డామినేషన్ ఉన్న ఏరియాల్లో స్కూళ్ళు కూడా కొన్ని స్వచ్ఛందంగా క్లోజ్ చేయటం జరిగింది. అసలు ఈ నినాదానికి ఈ స్కూళ్లకు సంబంధం ఏముందో నాకైతే అర్థమవుతలేదు. తెలంగాణను నిలువు దోపిడీ చేస్తున్నది స్కూళ్ళు. తెలంగాణ సమాజంలో అట్టడుగు వర్గాల ఎడ్యుకేషన్ని కాస్ట్లీ చేస్తున్నది ఈ స్కూల్సే. ఉల్టా చోర్ కోత్వాల్ को डाटे అన్నట్టు ఏ విద్యా సంస్థలు తెలంగాణ పిల్లలకు విద్య భారంగా మారుస్తున్నాయో ఆ స్కూళ్ళే ఈ మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ ఉద్యమానికి సహకారం అందిస్తున్నాయి. ఇది హాస్యాస్పదం. మనమందరం ఒకటి తెలుసుకోవాలి, తెలంగాణ వాళ్ళచే నిర్మింపబడలేదు. ఈ స్పష్టత మనలో క్లియర్గా ఉండాలి. నేటి తెలంగాణ వాళ్ళ అంటే కష్టంతో ఈ స్టేజ్కి రాలేదు. తెలంగాణ హిస్టరీ ఉద్యమాలు, కొట్లాటలు, గొంగళ్ళు, కళ్ళు దీనికే పరిమితం అయిపోయింది. ఒక రాష్ట్ర సాధన తర్వాత సాధించవలసిన విషయాలు ఉట్టి గర్వపడకుండా ఆ గర్వానికి తగినట్టు మన తెలంగాణ పౌరులు ఈ రాష్ట్రం కోసం ఏం చేశారు అనేది ప్రధానమైన ప్రశ్న. ఏపీ రాష్ట్ర నిర్మాణం తర్వాత ఆంధ్ర గో బ్యాక్, రాయలసీమ గో బ్యాక్ అనే నినాదం కొన్ని దశాబ్దాలుగా నాని అప్పటి వరకే ఈ ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు వటవృక్షంలా పాతుకుపోయి సూపర్ఫిషియల్గా ఒక తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ అని పేరు తప్ప తెలంగాణ వాళ్ళ పాత్ర దీంట్లో చాలా తక్కువ. రాష్ట్ర విభజన సమయానికే చాలా మటుకు కమర్షియల్ భూమి మన తెలంగాణ వాళ్ళ చేతిలో నుంచి జారిపోయింది. ఇది సత్యం. ఈ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తనకు తాను నిలబెట్టుకోలేకపోయిన కారణంగా గత 9-10 ఏళ్లలో హైదరాబాద్, అమరావతి లేమి కారణంగా భారీగా పెరిగింది. ఇది వాపు మాత్రమే అని తెలుసుకొని తెలంగాణ ప్రజలు పెరిగిన భూధరలు తాము చేసిన కష్టానికి సంకేతమనేటట్టు బిల్డప్లు ఇచ్చి ఇదే నిజమని నమ్మి తెలంగాణ ఒక బంగారు తెలంగాణ,
ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిన తెలంగాణ అని తమకు తాము మార్కులు ఇచ్చారు, జీపీఏలు ఇచ్చుకున్నారు. సత్యం వాళ్లకు తెలుసు, మనకు తెలుసు. ఈ పెరిగిన భూధరలు ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, మన రాజకీయ నాయకులు కలిసి ఆడిన ఒక నాటకమని. ఈ నాటకం యొక్క ఫలాలు తెలంగాణ వాసులకు చాలా తక్కువగా అందాయి. తెలంగాణ వ్యాప్తంగా వాపులు ఎక్కువ. అంటే వాళ్ళు ఊహించుకునే అభివృద్ధి ఎక్కువ, కానీ గ్రౌండ్లో అభివృద్ధి జరగలేదు. చేతిలో 4 సెల్ ఫోన్లు పట్టుకుంటే అది అభివృద్ధి అనిపించుకోదు అని వీళ్లకు తెలియదు. రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ ఇలాంటివి లేకపోతే అసలు మన తెలంగాణ వాసులు భూమి దిక్కు తిరిగి కూడా చూడరు. తెలంగాణ ఒక చిన్న రాష్ట్రంలాగా అనిపించినా ఇక్కడ వ్యవసాయేతర భూమి కొన్ని లక్షల ఎకరాల్లో ఉంటుంది. దీనికి కారణం పూర్వం మన దగ్గర నీటి ఎద్దడి ఉండటం, వలస కార్మికుల వల్ల తెలంగాణ ఒక వలస జిల్లా, ఒక వలస రాష్ట్రంగా నామకరణం పొందడం జరిగింది. మన విభజన చాలా అన్హైజీనిక్గా, ఇల్లాజికల్గా జరిగింది. విభజన జరిగినప్పుడు తెలంగాణ కూడా రెడీగా లేదు, ఆంధ్ర కూడా రెడీగా లేదు. అంటే రెండూ రెడీగా లేవు. తొందరపాటు చర్య వల్ల ఈ విభజన జరిగిపోయింది. విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన చర్య వల్ల ఆంధ్ర యావత్తు పిరికి వాళ్ళు, మీసాలు మెలేస్తారు కానీ పిరికి వాళ్ళు అనే ఒక భావన చాలా మందిలో కలిగింది. చంద్రబాబు నాయుడు పారిపోయాడు, భయపడ్డాడు. అంటే ప్రాక్టికలీ టాలెంటెడ్ ఉన్న ఆంధ్ర పీపుల్, గట్స్ ఉన్న ఆంధ్ర పీపుల్ చంద్రబాబు నాయుడు చర్య వల్ల ఒక పిరికి వాళ్ళు అనే ఒక ట్యాగ్ తమ నెత్తిన పడింది. ప్రాక్టికలీ రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా బలపడింది ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు. ఈ బలం వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చూపించి బాగా వాల్యూ ఉన్న భూములపై వాళ్ళ ఆధిపత్యం ఉండి వాళ్ళు ఎంచక్కా కన్స్ట్రక్షన్ భూమిని ఎంజాయ్ చేసి క్యాష్ చేసుకొని ఆల్మోస్ట్ బయటపడే క్రమంలో మనం తేరుకున్నాం. మనం తేరుకొని ఏం చూస్తున్నామంటే మన బీడు భూములు కూడా 30 లక్షల ఎకరా, 60 లక్షల ఎకరా అని చడామణి అవుతున్నాయి. ఒక భూమి యొక్క సాంద్రత, ఒక భూమి యొక్క సారవంతం అవన్నీ ఏం చూడకుండా భూమి ఉంటే చాలు, దాని విలువ 30 నుంచి కోటి రూపాయల వరకు అని ఒక పూర్వ తెలంగాణవాది అయిన ముఖ్యమంత్రి మైకు పట్టుకొని చెప్పడం అందరికీ ఊతనిచ్చింది. అసలు వరేసే పొలానికే 30 లక్షల ఎకరా పెడితే 30 సంవత్సరాలు పడుతుంది ఆ డబ్బు మనకు రావడానికి. అంటే 30 లక్షల ఎకరా కొన్న ఒక రైతు వడ్లేసి దానిపై లాభం పొందాలి అంటే తన డబ్బులు తనకు రావాలి అంటే 30 ఏళ్ళు పడుతుంది.
లాభం పక్కన పెట్టాడు. అలాంటిది బీడు భూములు, సౌడు భూములు కూడా 30 లక్షల ఎకరా అని నామకరణం చేయటం వల్ల తెలంగాణ పతనం అక్కడి నుంచే మొదలైంది. స్వతహాగా కొద్దిగా సోమరి తనమున్న తెలంగాణ వాసులకు ఇదొక బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రతి ఎకరా ఉన్న రైతు తన విలువ 30 లక్షల కన్నా తక్కువ లేదు అని విర్రవీగే టైం వచ్చింది. కొద్దిగా ఒడ్లు వండే రైతు 50 లక్షల కన్నా తక్కువ ఎకరా అమ్మను అని భీష్మించుకో కూర్చునే స్థాయికి ఈ తెలంగాణ రైతులు చేరుకున్నారు. అయితే ఇదంతా హాస్యాస్పదంగా మారింది. హైదరాబాదు శివారు భూములను ఆదర్శంగా తీసుకొని 150 కిలోమీటర్ల దూరం ఉన్న రైతులు కూడా తమ భూములను అదే రేట్లో అమ్మడానికి విశ్వ ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి పేపర్లపై కోటీశ్వర్లుగా మిగిలిపోయారు. రోజు కలలు గంటూ అప్పులు చేస్తూ తమ భూములను అంటుపెట్టుకొని రేపు అదే భూమి ₹1,00,00,000 పలికితే 50 లక్షలు నష్టం కదా అని, అంటే ఊహాలోకంలో ఎంతవరకు విహరించడం అలవాటైపోయిందంటే ప్రతి 100-200 గజాలున్న వ్యక్తి కూడా నేను కోటీశ్వరుడు తప్పక అవుతా, నేను ఈ భూమిని చూసుకుంటూ కలలు గంటూ దాన్ని అప్పుడప్పుడు ఎరవేసి దాని వాల్యూ తెలుసుకుంటూ తన జీవితకాలం గడపడానికి సిద్ధపడ్డారు. తమ జీవన ప్రమాణాలు పెరగకపోయినా అంతంత మాత్రానే ఉన్నా, గంజి గట్కా రోజు తాగుతున్నా, బీడీ మాత్రం కొనుక్కునే సామర్థ్యం ఉన్న రైతు కూడా తనకు తాను కోటీశ్వరుగా భావించి రాత్రంతా కలలు గని పొద్దున్న లేచి గంజి తాగే అంటే తత్వం కల రైతులు తెలంగాణలో ఎక్కువ ఉన్నారు. ఆంధ్ర రైతులు రాష్ట్రాలు దాటుతూ ఇక్కడ తక్కువ లీజుకు కౌలుకు దొరుకుతున్న భూములను చేపట్టి అక్కడ కమర్షియల్ క్రాప్స్ వేసుకొని లక్షలకు లక్షలు ఆదాయం గడిస్తూ భూమి కొనకుండానే అద్భుతమైన వ్యవసాయం చేస్తూ మన దేశంకెల్లా ఆంధ్ర రైతులు శభాష అనిపించుకునే సమయంలో మన రైతులు గంజి తాగి బీడి తాగుతూ సాయంత్రం కళ్ళు కొట్టి మనము కోటీశ్వరులం కదా, కాబోయే కోటీశ్వరులం, మనం ఇంత అంటే దిగజారి రైతుగా మారటం అవసరం లేదు అనుకొని అదే సమయంలో ప్రభుత్వం రైతు బంధు ప్రకటించి సోమరితనానికి అలవాటు పడ్డ తెలంగాణ రైతులను ఇంకా సోమరిగా మార్చాయి. ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు ఇప్పుడు సుమారు 50,000 నుంచి ₹1,00,000 వరకు ప్రతి ఏటా గింజ వేయకుండానే ఆదాయం వస్తుంది. మరి తెలంగాణ రైతులు కంటున్న కలలను ప్రభుత్వమే పూర్తి చేస్తుంది కనుక ఎవరు ఆ భూములను అమ్మలేరు, అమ్మే మనసు ఉండదు, ఆ రేటు రాదు. కానీ ఈ రైతు భరోసా రైతు బంధు వస్తుంది కాబట్టి అందరూ భూములను అట్టి పెట్టుకొని కోటీశ్వరులుగా సంవత్సరానికి 50 నుంచి 80,000 5 ఎకరాలు ఉన్న రైతు సంపాదిస్తూ ఉన్నాడు. అంటే ఎకరంపై 20-30,000 ఆదాయం తీసుకుంటూ దాంట్లో గింజ వేయకుండా, అంటే రైతు పేరుగా మిగిలిపోయింది కానీ రైతుగా మిగిలిలేదు. ఈ రైతు బంధు వల్ల చాలామంది రైతులు వ్యవసాయం వీడి పట్టణాల వైపు పయనించి రైతు బంధు ఒకవైపు తీసుకుంటూ ఇక్కడొచ్చి కూలీ పనులు నాలీ పనులు చేసుకుంటూ తమ పిల్లలను ఉజ్వల భవిష్యత్తు కోసం హైదరాబాద్ అనే సిటీకి తీసుకొని వచ్చారు.
గమనించండి, ఇప్పుడు తెలంగాణలో రైతులు పేరుకే మిగిలిపోయారు. తెలంగాణ రైతుల యొక్క స్కిల్ సెట్స్ కానివ్వండి, తెలివితేటలు అందరికీ పరిచయమే, సుపరిచితులే. తెలంగాణలో వరేసే సంస్కారం ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి వాళ్ళు వరి వేయటం, నాట్లు వేయటం, విడిచిపెట్టడం, వచ్చినంత కాడికి ఆ దిగుబడి వస్తే అదే దేవుడి కృప అనుకొని బస్తాలలో వేసి కళ్ళం కాడ గొంగడేసుకొని పడుకోవడం. ఏ మార్వాడి, గుజరాతీ సేట్ వచ్చి వాళ్ళ కళ్ళానికి వచ్చి ఆ వడ్లు మార్కెట్ రేట్ కన్నా తక్కువ తీసుకుపోతున్న రైతు తాను మార్కెటింగ్ చేసుకునే తాను తీసుకుపోయి అమ్మే అవసరం లేదు. కాబట్టి ఈ మార్వాడి, గుజరాతీ వ్యక్తులకు ఆ వడ్లు కూడా అంటే మార్కెట్కు తీసుకుపోయే ఓపిక కూడా లేని రైతులు మన తెలంగాణ యావత్తు 90% ఉన్నారు. కాబట్టి ఈ మార్వాడి, గుజరాతీ సేట్లు మార్కెట్ రేట్ కన్నా అతి తక్కువ రేట్లో కళ్ళానికి వచ్చి తీసుకుపోయి ఏదో కొంత అమౌంట్ వీళ్ళ చేతిలో పెడితే అదే సంతోషంగా భావించి అదే గర్వంతో మళ్ళీ సాయంత్రం కళ్ళు సీసా ఒకటి కొట్టేసి తాము మళ్ళీ కోటీశ్వరులుగా కలలు కంటూ వాళ్ళ నియర్లీ 10 ఏళ్ళుగా అలాగే జీవిస్తున్నారు. ఈ హైదరాబాద్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయిన ఆంధ్ర, రాయలసీమ వాసులు ప్రాక్టికల్గా తెలంగాణ ఒక్క గ్రోత్ స్టోరీని క్యాష్ చేసుకొని బయటపడగలిగారు. కొంతమంది ఇరుక్కుపోయారు. మనం తెలంగాణ వాదులుగా ఆంధ్ర, రాయలసీమ వాళ్ళకన్నా కేవలం 20% మన రాష్ట్రం యొక్క రిసోర్సెస్ని, మన వెల్త్ని యూజ్ చేసుకోగలిగాం. మిగతాదంతా మార్వాడీలు, గుజరాతీలు, ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు ఎంచక్క మన తెలంగాణని జురుకొని ఇప్పుడు చీకేసిన మామిడి పండు అంటే ఆ లుక్ వచ్చేసింది. అంటే దాంట్లో ఉన్న సారమంతా వీళ్ళు ఎప్పుడో దోచేశారు. మనం ఇచ్చిన 10 ఏళ్ల గడువు వాళ్లకు ఒక అమృత్ కాల్ లాగా మారింది. వాళ్ళు చేయవలసిందంతా చేసేసి కొంతమంది ఇరుక్కుపోయారు, అది నిజం. కానీ చాలామంది ఈ భూమిని ఎన్కాష్ చేసుకొని బయటపడ్డ వాళ్ళే చాలామంది. భూమి విషయం ఇలా ఉండగా రైతు విషయాలు ఇంత ఘోరంగా ఉండగా తెలంగాణలో బిజినెస్ పరంగా చూస్తే దాదాపు 80 నుంచి 90% బిజినెస్లు ఆంధ్ర వాళ్ళు, మార్వాడి వాళ్ళు, గుజరాతీ వాళ్ళు, సింధీలు, తమిళ్ వాళ్ళు, కేరళ వాళ్ళు, ఇలా దేశంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, బిజినెస్ కమ్యూనిటీస్ అంతా, ముస్లిమ్స్, వీళ్ళంతా యాక్టివ్గా బిజినెస్ చేసి తమ స్థానాలను సుస్థిరపరచుకున్నారు. ఈవెన్ ముస్లిమ్స్ కూడా బ్రహ్మాండంగా బిజినెస్లో ఎంటర్ అయ్యి వాళ్లకు కొన్ని స్థానాలు ఏర్పరచుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ తెలంగాణ వాసులు ఇంకా మేల్కొనలేదు. అప్పుడప్పుడు లేచి గర్జించి, సింహంలా గర్జించి మళ్ళీ తొంగునే అలవాటు తెలంగాణలో సర్వసాధారణం అయిపోయింది. పులి లేచింది లేచింది, సింహం లేచింది లేచింది అనేవరకే మళ్ళీ నిద్రావస్థలో వెళ్ళి ఏ 2-3 ఏళ్లకు మేల్కొని మళ్ళీ గర్జించి మళ్ళీ పడుకునే స్థాయి తెలంగాణ వాళ్ళు. వీళ్లకు స్వతహాగా పెద్ద తెలివితేటలు ఉండవు. వీళ్లకు వీళ్ళే మేము భోలా శంకరులము అని వాళ్లకు వాళ్ళే పేర్లు పెట్టుకోండి. ఇది మూర్ఖత్వము అనుకోరు వాళ్ళు. మేము భోలా శంకరులము అనుకుంటారు. ఈ భోళాతనాన్ని అన్ని వర్గాల వాళ్ళు ఎంతో చక్కగా వాడుకున్నారు.
వీళ్ళలో ఉన్న సోమరితనాన్ని మేము మా ఓపికతో చేసే పనులు అని చెప్తారు. వీళ్ళను ఆశను మేము ఫ్యూచర్ అవుట్లుక్ చూసి మేము ఏదైనా నిర్ణయిస్తామని చెప్తారు. ఇంకోటి వీళ్లకు అహంకారం. ఈ అహంకారాన్ని మా ఉద్యమ స్ఫూర్తి అని చెప్పి బిల్డప్లు ఇచ్చి మొత్తం యావత్ తెలంగాణను ఇవాళ వాళ్లకు లేకుండా స్వతహాగా వాళ్లే చేసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు భూములంతా ఆంధ్ర, గుజరాతీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. బెంగళూరులో పెద్ద వ్యాపారవేత్తలు, ఢిల్లీ వ్యాపారవేత్తలు కూడా వేల ఎకరాల్లో హైదరాబాద్ చుట్టూ భూములు ఆక్రమించుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకోవడం జరిగింది. ఈ వాపునంతా చూసి తెలంగాణ వాళ్ళు తాము బలంగా మారాము, తమ భూములకు ధరలు వచ్చాయి అనుకుంటారు. కానీ ఈ ధరల పెంపు వెనుక ఎవరి కృషి ఉంది? ఆ కృషి ఉన్న వాళ్ళు రేపు లేకపోతే మనకున్న సామర్థ్యంతో ఈ భూముల ధరలు ఇలాగే ఉంటాయా అని ప్రతి తెలంగాణ వాసి ఆలోచించకుండా ఓవర్గా గర్వపడి ఇవాళ భంగపాటుకు లోన్ అవుతూనే ఉన్నాడు. మనం బిజినెస్లో చాలా వెనకబడి ఉన్నాం. ఎవడు తెలంగాణ వాసులను హక్కున చేర్చుకోడు, వాళ్ళ బిజినెస్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడు. హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న ఫ్యాక్టరీలలో బీహారీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వాళ్ళనే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు తీసుకోవట్లేదు తెలంగాణ వాసులను అంటే తెలంగాణ వాసులకు చాలా ఓపిక ఎక్కువ. ఫ్యాక్టరీకి రావడానికి కూడా ఓపికతో మెల్లగా వస్తారు. పోవటం మాత్రం టైము బౌండ్గా బయటికి వెళ్ళిపోతారు, డుమ్మాలు కొడతారు, చేసే పని చక్కగా చేయరు అనే బ్రహ్మాండమైన పేరు మన తెలంగాణ వాసులు తెచ్చుకొని ఇవాళ మాస్ ఎంప్లాయ్మెంట్ సెక్టర్స్లో అంటే వాళ్లకు స్థానం లేకుండా తెలంగాణ వాడు అనగానే ఫ్యాక్టరీలో ఎవడో తీసుకొని దౌర్భాగ్యపు పరిస్థితిలో మనం చేరుకున్నాం. దానికి కారణం ఎవరు? మనం సృష్టించుకున్న బ్రాండ్ వాల్యూ మాత్రమే. ఇప్పుడు చాలామంది అగ్రికల్చర్ సెక్టర్లో ఈ లేబర్ లేమి అనేది తెలంగాణలో చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తీవ్ర స్థాయిలో ఉన్న ఎవరు రోజుకు 400-500 రూపాయలకు 600లకు కూలీ పని చేయడం ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇంజనీరింగ్ వైపు, డిగ్రీల వైపు పోయి అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకకపోయినా పేరుకు ఒక ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా తగిలించుకొని రూపాయి సంపాదించకుండా ఏండ్లుగా తల్లిదండ్రులపై తిని మనుగడ సాగిస్తున్నారు. వాళ్ళ అహము దెబ్బతినకుండా పేరెంట్స్ కూడా వాళ్ళని సాకుతూనే ఉన్నారు. ఇలా సాగబడిన యంగ్ జనరేషన్ దేనికి పనికి రాకుండా పోయి కొనాకు స్విగ్గీ, జొమాటోలో చేరి ఆటో డ్రైవర్లుగా చేరి, కార్ డ్రైవర్లుగా చేరి తమ జీవనం సాగించే దుస్థితి మన తెలంగాణ వాసుల తప్పుదాల వల్లనే జరిగింది. ఇక్కడ స్ఫూర్తినిచ్చే ఏ విషయాలు లేవు. ఇప్పుడు చూడండి, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఫ్రీ బస్ స్కీమ్ మహిళల వల్ల అసలు ఇన్ఫ్లేషన్ పూర్తిగా పడిపోవాలి, కానీ ఏమాత్రం పడిపోలేదు. ఎవరైనా ఖర్చు లేకుండా ఏ మూలకు పోయినా హోల్సేల్ ధరల్లో వస్తువులు తెచ్చుకోవచ్చు. కానీ ఎంతమంది దాన్ని ఉపయోగించుకొని బిజినెస్ను చేసుకుంటలేరు. ఎందుకంటే తెలంగాణ వాళ్లకు అవకాశం వెతకడం కూడా అంటే అదొక పెద్ద పని కింద పెట్టుకొని సోమరితరంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఫ్రీ బస్సు వల్ల ప్రతి మహిళ అఫ్జల్గంజ్కి, బేగం బజార్కి దూరం పోయి రాష్ట్రంలో ఏ మూలకన్నా పోయి ఒక 4 కిలోలు 5 కిలోలు శనగపప్పు కానీ 4-5 కిలోలు ఈ పల్లీలు కానీ తెచ్చుకోవచ్చు. అంటే ఫ్రీ బస్ కదా, నీవు జడ్చర్లకు పోయి కూడా చీప్ పల్లీలు తీసుకురావచ్చు. అది ఇక్కడ వ్యాపారంగా హైదరాబాద్లో అమ్మచ్చు. కానీ ఎంతమంది మహిళా మనులు దీన్ని ఎన్కరేజ్ చేసుకుంటారు? ఎంతమంది ఫ్యామిలీస్ ఈ ఫ్రీ బస్ స్కీమ్ని యూజ్ చేసుకొని వస్తువుల తరలింపులో తమ సామర్థ్యాన్ని చూపించుకుంటున్నారు? అంటే
దాదాపు ఒక 2-3% అనే చెప్పాలి. అంటే ఇలాంటి బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ని కూడా విస్మరిస్తున్నారు అంటే ఇది సోమరితనం వల్లనే తప్ప మరి ఇంకోటి కాదు అని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. నేను కొన్ని సూత్రాలు చెప్పదలుచుకున్నా. ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏమంటే మనకు మనం గర్వపడే కన్నా అహంకారపూరితంగా ప్రవర్తిస్తాం. మనము ఎవరికన్నా అవసరం ఉన్నాము అని తెలుసుకుంటే వాణ్ణి అవమానిస్తాం. ఇది తెలంగాణ వాళ్ళు చేసే అతిపెద్ద తప్పు. మీకు దేవుడి దయ వల్ల 2 కాళ్లపై నిలబడే ఛాన్స్ ఇప్పుడిప్పుడు వచ్చింది. నీకు అవసరం ఉన్న వాళ్ళు ఎవరన్నా నీ జరిగి చేరితే నీవు వాళ్ళని వెటకారంగా మాట్లాడడం, అసహ్యంగా ప్రవర్తించడం, చేస్తే చేయి లేకపోతే పో అని చెప్పడం, తీసుకుంటే తీసుకో లేకపోతే పో అని చెప్పడం, ఇలాంటి ధోరణి వల్ల తెలంగాణ 100 ఏళ్ళైనా బాగుపడదు. నీవు గర్వపడు, అహంకారపూరితంగా మాట్లాడవద్దు. ఎందుకంటే నీ స్థాయి మొన్నటి వరకు అట్టడుగుడు స్థాయిలో ఉంది. ఇప్పుడు నీవున్న స్థాయి కూడా నీవు అనుకుంటున్న గర్వపడుతున్న స్థాయి అంత లేదు అని స్పష్టంగా తెలుస్తుంది. రెండోది సోమరితనం. సోమరితనం అనేది ఒక తెలంగాణ వాసుల్లో బ్రహ్మ పదార్థం. అంటే ఈ గుణం చాలా అరుదుగా ఉంటుంది. బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి కాయా కష్టం చేసుకోవడానికి 100 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మన తెలంగాణ వాళ్ళు డిగ్రీ పట్టాలు పట్టుకొని కాపీలు కొట్టి 10th పాస్ అయ్యి డిగ్రీ పట్టాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో తప్పు లేదు. మన తెలంగాణ సుభిక్షంగా ఉంది. అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగల సత్తా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన తెలంగాణ వాసులు దాన్ని విస్మరించి దేనికోసమో పాకులాడే పనిలో బిజీగా ఉన్నారు. ఇలా గ్యాప్ ఇచ్చినందుకే ఈ గుజరాతీలు, మార్వాడీలు, బీహారీలు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు వచ్చి మన రాష్ట్రాన్ని ఫుల్గా నాకేసి అసలు మనం నాకడానికి పోతే ఒక్క చుక్క కూడా లేకుండా మొత్తంగా నాకేస్తున్నారు. ఇది చూసి అక్కసుతో అంటే భరించలేని తెలంగాణ వాసులు అప్పుడప్పుడు లేచి ఇలా ఉద్యమంలో గర్జిస్తూ ఉంటారు తప్ప ఏం చేయలేని దుస్థితిలో ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళకున్న భూములు తప్ప వాళ్ళకున్న ధైర్యం ఏమీ లేదు. రేపు వాళ్ళు మార్కెట్లో పోతే ఎవ్వరు జాబ్ ఇవ్వరు. డైలీ కూలీ కూడా ఇప్పుడు తెలంగాణ వాళ్లకు దొరకటం లేదు. ఎందుకంటే 10కి వచ్చి 5కు పోతామంటే కుదరని పని. ఇప్పుడు 8:30కు వచ్చి 6 గంటలకు పోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా నేటివ్ పాపులేషన్ వీక్గా ఉంది అని తెలిస్తే అక్కడ అంటే స్ట్రెంగ్త్ ఉన్న కష్టపడే జీవులు అక్కడ వచ్చి ఆ స్థానాలని ఆక్రమించుకుంటారు. ఇదే స్థితి బెంగళూరులో కూడా ఉంది. నేటివ్స్ అయిన కన్నడిగలు రాగి ముద్ది సొప్పినసారు తిని పడుకుంటే ఇక్కడి నుంచి రాయలసీమ వాళ్ళు, అక్కడి నుంచి కేరళ వాళ్ళు, ఇక్కడి నుంచి తమిళనాడు వాళ్ళు, అక్కడి నుంచి నార్త్ ఇండియన్స్ వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యి ILTS సర్వీస్లో వాళ్ళే ఉండి కాల్ సెంటర్ మొత్తం వాళ్ళే నిండిపోయి ఇప్పుడు బెంగళూరులో నేటివ్ కన్నడ పీపుల్ 25-30% వరకే మిగిలిపోయారు. అంటే మిగతా వాళ్ళంతా బయటి వాళ్ళే ఆక్రమించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు గీ పెట్టి అండ్ బొమ్మడీలు కొట్టిన వినేవాళ్ళు ఎవ్వరూ లేదు. బెంగళూరు ఈజ్ ఆల్రెడీ లాస్ట్. బెంగళూరు దాటిపోయింది. మన హైదరాబాద్ దాటిపోవద్దు అంటే మనం కష్టజీవులుగా మారాలి. మన దగ్గర తెలివితేటలు లేకపోయినా, జనరల్లీ ఉండదు కదా, అవి లేకపోయినా వేరే వాళ్ళని చూసి కాపీ కొట్టే తత్వం అన్నా ఉండాలి. కాపీ కొట్టే ఆ క్రమంలో పట్టుబడకూడదు. ఈ తెలివితేటలు కూడా ఉండాలి. అందరికన్నా ముఖ్యము కష్టాన్ని నమ్ముకోవాలి. తెలంగాణ వాసులు అదృష్టాన్ని నమ్ముకోకూడదు. ఎప్పుడు కష్టాన్ని నమ్ముకుంటారో, కష్టంకి తగ ఫలితాలు లభిస్తాయో అప్పుడు యావత్ తెలంగాణ మిమ్మల్ని చూసి గర్వపడి చాలామంది తెలంగాణ వాసుల్ని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి తద్వారా తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే టైం వస్తుంది, ఉంటుంది కూడా.
కాబట్టి ఇప్పటికే మనం 10 ఏండ్లు కోల్పోయాం, మన భూములు కోల్పోయాం, మన ఆస్తులు కోల్పోయాం, మన నీటిని కోల్పోయాం, మన అంతస్తులు కోల్పోయాం, మన గౌరవాన్ని కోల్పోయాం. తెలంగాణ వచ్చి 10 ఏండ్లైనా తెలంగాణ వాళ్లకు బ్యాక్ ఎండ్లో జరిగే అవమానాలు అన్నీ ఇన్ని కాదు. కాబట్టి తెలంగాణ వాదిగా ఒకటే చెప్తున్నా, మనం నిజాలను నిర్భయంగా యాక్సెప్ట్ చేయాలి. అవి పోవడానికి మనం అంటే ఆ నిజాలుగా ఉండిపోవద్దు, అవి అబద్ధాలుగా మారాలి. అంటే మనలో మార్పు రావాలి. మార్పు రావాలి అంటే మనలో కష్టపడే తత్వం పెరగాలి, ప్రాక్టికల్గా ఉండాలి, నిక్కచ్చుగా ఉండాలి, నిర్భయంగా ఉండాలి, టైంకు పోవాలి, పని చేయాలి, తగిన పారితోషికం కోసం తప్పకుండా కొట్లాడాలి. ఇలా చేస్తే కానీ మన తెలంగాణ అంటే ఒక్క గౌరవం నిలబడదు. మనం ఇలాగే సోమరితనంగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు గాండ్రిస్తూ గర్జిస్తూ 10 మందిని మనమున్న స్థితికి 10 మంది కారణమని వాళ్ళని బ్లేమ్ చేస్తూ టైం పాస్ చేసే తత్వాలుగా తప్ప కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. మనం ఈ తెలంగాణని బంగారు తెలంగాణనే కాకుండా వజ్రాల తెలంగాణ కూడా ఈజీగా మార్చచ్చు అనే ఒక గట్టి నమ్మకంతో మన తెలంగాణ సోదరులు ఇవాళ నుంచే తమ జూలి వదిలి తమ సింహగర్జన మొదలు పెడతారని, తమ బాడీలో ఉన్న సత్తా చూపించి కష్టం అంటే ఏమో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ తమ సత్తా చూపించి మనం కోటీశ్వర్లము ఎంత త్వరగా కాగలమో ప్రతి ఒక్క దేశవాసికి మనం గర్వంగా చూపించే టైం ఆసన్నమైంది. అందరూ రండి, నాతో చేతులు కలపండి, మనం ఒక వజ్రాల తెలంగాణ సృష్టిద్దాం అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.